హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ప్రిఫిక్స్డ్, అంటే పదం యొక్క ముందు భాగం అన్నమాట. ప్రిఫిక్స్డ్ సింప్లీ మీన్స్ దట్ ఏ స్పెసిఫిక్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఆర్ టైటిల్. అంటే ప్రిఫిక్స్డ్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్కి ముందు ఏదైతే మనం రాస్తామో ఆ యొక్క పదం అన్నమాట. ఈ ప్రిఫిక్స్ ఎందుకు అనంటే categorize documents and provide clarity about legal context. అంటే ఒక వర్డ్కి ముందు మనం కొంచెం చేర్చామంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ అనే పదం తీసుకోండి. ప్లేస్ అనే దానిలో డిస్ అని ముందు పెట్టాం కదా, డిఐఎస్ అనేది, అది ప్రిఫిక్స్ అవుతుంది. సో ప్లేస్ అంటే మామూలుగా ప్రదేశం ఏదన్నా అవ్వచ్చు. డిస్ప్లేస్ అంటే అది పదం అర్థం మారిపోతుంది. డిస్ప్లేస్ అంటే ఏంటి? తరలించబడింది. స్థానభ్రంశం అంటారు కదా, అంటే దాని ప్లేస్ మారిపోయింది, తనది కాని స్థలంలో దాన్ని పెట్టారు, డిస్ప్లేస్డ్ అని అర్థం వస్తుంది. సో ఇక్కడ డిస్ అనేది ఉంది కదా, ప్లేస్డ్ అనే పదానికి ముందు డిఐఎస్ అని పెట్టాం కదా, అది ప్రిఫిక్స్ అవుతుంది, అంటే పదానికి ముందు పెట్టాం కాబట్టి. రెండవ పదము బెయిలబుల్ అఫెన్స్, అంటే జామీను యోగ్య అపరాధం. అంటే ఏ నేరానికైతే బెయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలో అది హక్కు అన్నమాట. కొన్ని నేరాలకు బెయిల్ ఇవ్వడం ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చేయాలి. సో అలాంటి వాటిని బెయిలబుల్ అఫెన్స్ అంటారు. అంటే దేనికైతే బెయిల్ అనేది ఇస్తారో ఆ నేరాన్ని బెయిలబుల్ అఫెన్స్ అంటారు. మూడవది నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంటే బెయిల్ మంజూరు చేయబడని నేరం. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కూడా బెయిల్ అనేది వస్తుంది, రాదని చెప్పడం లేదు, కానీ పోలీసు వాళ్ళు ఇవ్వడానికి హక్కు ఉండదన్నమాట. దీనికి ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి వాళ్ళు రీజన్స్ అనేవి చెప్పుకోవాలి. మేము ఈ పరిస్థితుల్లో చేసాము, లేదా నేను ఇంకా ఖచ్చితంగా కోర్టుకు వస్తాము, మాకు ఈ అవసరం ఉంది, ఇప్పుడైతే మమ్మల్ని వదిలేయండి, మళ్ళీ నేను విచారణకి కొనసాగుతాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, ఎలాంటి అఫెన్స్లు ఇంకా చెయ్యను, దేశం దాటి వెళ్ళను, ఈ ప్లేస్ దాటి వెళ్ళను, ఇలా కొన్ని కండిషన్స్ అనేవి ఒప్పుకొని వీళ్ళు నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కూడా బెయిల్ తీసుకోవడం జరుగుతుంది. కానీ బెయిలబుల్ అఫెన్స్లో బెయిల్ అనేది వాళ్ళ హక్కు అవుతుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కోర్టు డిస్క్రిషన్ అన్నమాట. నాలుగవది రీజనల్ లాంగ్వేజ్, అంటే ప్రాంతీయ భాష. పర్టికులర్గా ఒక ఏరియాలో ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషని ప్రాంతీయ భాష అని అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ట్రయల్ ప్రొసీడింగ్స్ జరుగుతూ అతన్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అతనికి అర్థం కాకపోతే అతను ఏం చెప్తాడు? సో అప్పుడు అతనికి అర్థమయ్యే భాషలో అతని రీజనల్ లాంగ్వేజ్లో కోర్ట్ అనేది అతన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. సో అతనికి అప్పుడు అర్థమయ్యి అతను సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాష. ఐదవది ఇంటిమేషన్, అంటే సమాచారం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, a landlord might give an intimation of eviction to a tenant before taking legal steps to move them from the property. అంటే ఒక ఆస్తి నుంచి వారిని తొలగించడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు ఆ ఇంటి యజమాని ఎవరైతే బాడుక్కుంటున్నారో ఆ అద్దెదారుడికి నిన్ను తొలగిస్తున్నాం అని చెప్పే సమాచారాన్ని ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సమాచారం అంటే ఏంటి? ఇంటిమేట్ చేయాలి. ఎవరికైతే బాడుక్కుంటున్నాడో వాడికి ఇట్లా నేను చట్టపరంగా నిన్ను నా ప్రాపర్టీలో నుంచి తొలగించడానికి నేను చర్యలు తీసుకుంటున్నాను అని చెప్పి ముందుగా అతనికి ఇంటిమేట్ చేయాలి అని అర్థం వస్తుంది. ఇవి ఇవాల్టి 5 పదాలు. రోజు ఇలా 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. సో ఇలా రోజు 5 ఈజీగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.